హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్విన్స్ ఫ్యామిలీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే హాలిడేస్ ఉన్నాయి కదా, సో అందువల్ల ఓరియంట్ మాల్లోని ఫన్ లీక్ అయితే వెళ్ళాము. సో ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతుంది కదా, ఒకసారి చూద్దామని చెప్పి సో మార్నింగే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము. మార్నింగ్ కదా, ఎండ బాగా ఎక్కువ ఉండడం వల్ల జనాలు అయితే అస్సలు లేరు. మేబీ స్టాల్స్ అన్నీ కూడా చాలా క్లోజ్డ్ అయిపోయి ఉన్నాయి చాలా వరకు. ఈవినింగ్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ చూడండి, వార్టెక్స్ టనల్, అలాగే ఫొటోస్ తీసుకోవడానికి కొన్ని ఉన్నాయి. అండ్ రైడ్స్ కొన్ని పెట్టారు. అలాగే మేజ్ హ్యాపీనెస్ అని చెప్పి అదొక యాక్టివిటీ. సుమోది ఒకటి పెట్టారు. అదేంటి, మనం బ్యాక్కి పుష్ చేయాలి సుమోతోటి ఫైటింగ్ లాంటిది. సో ఆ ఫీల్ అయితే తెప్పిస్తున్నారు ఆ గేమ్ ద్వారా. అలాగే కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. ఎండ ఎక్కువగా ఉంది కదా, సో లోపలికి వెళ్ళిపోదాం అని చెప్పి స్టార్టింగ్ అయితే మేము లోపలికి వెళ్ళిపోయి సో అందులో గేమ్ జోన్కి అయితే పైకి వెళ్ళాము. టైమ్ జోన్ ఓరియంట్ మాల్లోది. టైమ్ జోన్ సేమ్ లులు మాల్ లాగే అక్కడ ఫంచూరా ఉంటుంది. సో ఓరియంట్ మాల్లో అలాగే టైమ్ జోన్ ఉంటుంది. వెళ్ళంగానే స్టార్టింగ్ బాల్స్ ఉండడం, మా అమ్మాయి అయితే అక్కడికి వెళ్ళిపోయి ఆగిపోయింది ఆ బాల్స్తో ఆడతానని చెప్పి. అలాగే స్టార్టింగ్ గబగబా వేసాము, బట్ అదేంటంటే సరిగ్గా పని చేయట్లేదు. తర్వాత అయితే ఈ చాక్లెట్స్ క్లా మిషన్ దగ్గరికి అయితే వచ్చాం, కానీ జస్ట్లో మిస్ అయిపోయింది. అది 2 times అలా ట్రై చేసాము. సో అప్పుడు ఒకసారి వచ్చిందనమాట బ్యాగ్. తర్వాత మా అమ్మాయి అయితే ఏదో కుస్తీలు పడుతుంది హ్యామర్ తోటి కొట్టడానికి, ఎత్తలేకపోతుంది కానీ కొట్టేయాలన్న ఆశ. అవ్వలేదని చెప్పి మిక్కీ మౌస్ పట్టుకొని అసలు నేను వెనక్కి వస్తున్నానా లేదా చూసుకోకుండా వెళ్ళిపోయి అక్కడున్న ఒక ఈ సేల్స్ ఈవిడికైతే ఇచ్చేసింది అనమాట. మిక్కీ మౌస్ ఇచ్చేసి కబోర్డ్లో ఉన్న ఒక బొమ్మ అయితే అడుగుతుంది. అక్కడిది అయిపోయాక ఇక్కడ ఏదో గేమ్ ఉంటే మా హస్బెండ్ అయితే ఈ గేమ్ అయితే ఆడుతున్నారు. మేము వెళ్ళేసరికి అదేంటి, బాల్ అనేది ఇక్కడ పుల్ చేస్తే అదంతా రొటేట్ అయ్యి అదేదో సమ్ నంబర్ దగ్గర అయితే ఆగుతుంది. సో అన్ని పాయింట్స్ మనకైతే యాడ్ అవుతాయి. నేను కూడా ట్రై చేస్తానని నేను కూడా ఒకసారి స్వైప్ చేశాను. సో అదైతే నేను గట్టిగా తీసుకోలేదు. సో స్లోగా వెళ్ళడం వల్ల 14 tickets వచ్చాయి నాకు. ఆ రోజు ఏంటో లక్ ఏదో ఉన్నట్టు సమ్ బాల్స్ దాంట్లో 1000 tickets అలాగా బాగానే వచ్చాయి. నెక్స్ట్ క్లా మిషన్ డాగ్ అయితే తీస్తున్నారు. ఫస్ట్ అటెంప్ట్లో జస్ట్లో మిస్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ దాంట్లో మళ్ళీ ట్రై చేశారు. తీసిన తర్వాత డాగ్ అయితే వచ్చేసింది బయటికి. ఆ రోజు క్లా మిషన్లో అయితే ఒక 3-4 టాయ్స్ అయితే తీశారు. ఆల్రెడీ మిక్కీ మౌస్ డాగ్ అయితే తీసేశారు. లాస్ట్ ఈ వైట్ డాగ్ అయితే తీశారు. మా అమ్మాయి మళ్ళీ బాల్స్ దాంట్లో ఆడతానని చెప్పి దాంట్లోకి అయితే దూరింది. పని చేయట్లేదని చెప్పినా వినలేదు. సో సర్లే, తను ఆ బాల్ అన్నది ఒకటైతే బయటే ఉంది. సో దాంతో అయితే అలా ఆడుకుంది. అక్కడ స్వైపింగ్ది పక్కన ఇంకొకటి ఉంటే అక్కడికి వెళ్ళి స్వైప్ చేస్తే స్టార్టింగ్లోనే బాల్స్ అన్నీ పడిపోవడంతో తను అయితే షాక్ అయిపోయింది. షాక్ అయిన తర్వాత అది ఒక్కసారే పడింది, సెకండ్ టైం అది పని చేయలేదు ఇంకా. అందుకని ఇంకా తనైతే ఇంకా ఆడతానన్నది. బట్ ఎందుకు వేస్ట్గా అనిపించింది నాకు ఈ గేమ్ అయితే. బయటకు వెళ్ళిపోయాము. దీని గురించి పిల్లలందరూ కూడా బాగా వెయిట్ చేశారు. బయట నుంచి చూడండి, చాలామంది పిల్లలు వెయిట్ చేస్తున్నారు ఈ గేమ్ ఆడడానికి. బట్ ఇంక నేను ఏంటంటే దీనికి పెట్టే బదులు కింద ఇంకొకటి జోన్ ఉంది పిల్లలకి ఆడుకోవడానికి. సో అక్కడికైతే తీసుకెళ్ళాను. ఇదైతే 120 rupees 1 hourకి. అది కూడా 120 rupees, బట్ 1 time అసలు అది 10 seconds ఉన్నట్టుంది అంతే. ఆ గేమ్ వేస్ట్ అది. ఇందులో దగ్గర 1 hour వరకు కంప్లీట్గా ఎంజాయ్ చేసుకొని ఆడుకుంది తిను. అలాగే అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ అయితే అయ్యారనమాట. తను వాళ్ళతో పాటు కొంచెం ఫుల్గా ఎంజాయ్ చేసి ఇంకా కంప్లీట్ కింద దొర్లి బాల్స్ అంటే తనకి బాగా ఇష్టము. సో అందుకని మెయిన్ తిని గురించనే తీసుకొని వెళ్ళాం అనమాట ప్లే జోన్లోకి.
కంప్లీట్గా ఇంకా ఫుల్గా అవి ఇవి ఏవి వదలకుండా పైకి కిందకి అన్నీ తిరుగుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేసి ఆడుకుంది తను అక్కడ. నాకైతే వర్త్ అనిపించింది. ఫన్‌చూరాతో పోల్చుకుంటే టైమ్ జోన్‌లో కొంచెం ఈ గేమింగ్ అలాగే క్లా మిషన్స్ ఇవన్నీ కూడా నాకు కొంచెం ప్రైస్ అయితే తక్కువగా అనిపించాయి. మిగతా నాకు ఫన్‌చూరాలో నాకెందుకో కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. దట్టు క్లా మిషన్‌లో తీసినా సరే తొందరగా వచ్చేవి కాదు. ఇదైతే 1, 2 టైమ్స్ ట్రై చేస్తే టాయ్స్ అన్నవి వచ్చేస్తున్నాయి అందులో నుంచి. దట్టు మనం ఆ రోజు వెళ్ళేటప్పుడు కొంచెం లక్ కూడా ఉండాలి ఆ రోజు. లేకపోతే అది కూడా కష్టమే. తిని ఆడుకోవడమే కాక మిగతా వాళ్ళ పేరెంట్స్‌తో కూడా కొంచెం అక్కడ ఏంటంటే తిని ఫ్రెండ్‌షిప్ చేసుకునేది. అలా అటు ఇటు మాట్లాడుకుంటూ వాళ్ళతోటి వీళ్ళతోటి ఆడుకుంటూ తిను వెళ్ళిన ఫస్ట్‌లో 2-3 మెంబర్సే ఉన్నారు. అలా అలా పిల్లలైతే ఎక్కువైపోయారు అందులో ఆడుకోవడానికి. ఓరియన్ మాల్‌కి మేము ఇంతకుముందు ఒకసారి వచ్చాము. వచ్చినప్పుడైతే తనకైతే ఎక్కడానికి కొంచెం భయం పడింది. ఈసారి అయితే ఒక్కతే బాగానే ఎక్కేసింది. సో అందుకే వీడియో అనేది షూట్ చేశాను. తిని ఇక్కడ ఆడేలోగా మా హస్బెండ్ ఇక్కడ టికెట్స్ ఏవో తీశారు. సో ఆ టికెట్స్ని మళ్ళీ అందులో మిషన్లో వేస్తే పాయింట్స్ అన్నవి మన కార్డులోకి యాడ్ అవుతాయి. అందుకని అందులో వేశారు. ఈ గేమ్స్ అవి అయ్యి ఫుడ్ తినేసరికి మళ్ళీ ఇంకా అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయ్యాక మేమైతే కిందకి వెళ్ళాము. సో ఫన్లీగా ఓపెన్ చేసేసి ఉంటారని. అప్పటికే ఫుల్ రష్ ఎక్కువైపోయింది. దానికి ఎంట్రీ టికెట్ అనేది ఉన్నదంట. సో ప్రైస్ నాకు పెద్దగా ఐడియా లేదు. ఫుల్గా రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది. జనాలందరూ బాగా వచ్చేసారనమాట. టికెట్ అన్నది ఆ పక్కన ఇస్తున్నారు. నాకు ఎందుకో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి ఆడే అంత అంటే అంతగా నాకేమీ అనిపించలేదు. పర్వాలేదన్నమాట. చెప్పాను కదా ఇదిగోండి ఇలాగా ఇదొకటి పెట్టారు ఆడుకోవడానికి. అంతా పిల్లలకి సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి ఇందులోని. బయటని చూడండి చాలామంది కూర్చున్నారు ఇక్కడ పిల్లలందరూ కూడా. అలాగే కొంతమంది అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు, కొంతమంది వీడియోస్. అలాగే అందరూ కొంచెం బిజీగా ఉంది ఇక్కడ కొంచెం ఫుల్గా. వార్టెక్స్ టన్నెల్ ఉంది ఇక్కడ కూడా. అలాగే నాకు తెలిసి టికెట్ తీసుకుంటే ఇవన్నీ కూడా ఫ్రీ అనుకుంటాను. ఒక ట్యాగ్ టైప్. ఇలాగే ఇక్కడ హ్యాపీనెస్ మేజ్ అనేది చాలామంది క్యూలో కూడా ఉన్నారు అది ఆడడానికి. అదేంటంటే సెంటర్లోకి ఏదో వెళ్ళాలనుకుంటాను అది గేమ్. అది అయిన తర్వాత ఇక్కడ చూడండి సుమో నేను ఇందాక చెప్పాను కదా అది పుష్ చేయాలనక్కని అది పుష్ చేశారు. తర్వాత ఇది హ్యూమన్ క్లా మిషన్. అందులో ఏవో సమ్ టాయ్స్ లాంటివి ఏవో పెట్టారు. అవి అయితే వాళ్ళు గ్రాప్ చేయాలి టైం లిమిట్లో. అదైతే చాలా కష్టం అది గేమ్. చాలామంది చేయలేరు. ఇంకా లాస్ట్కి ఇంకా అలా ఫ్రంట్కి నడుచుకుంటూ వెళ్ళాము. మా హస్బెండ్ అయితే ఇంకా ఫ్రంట్కి అయితే ఇంకా ఏమీ లేవు అని చెప్పారు. సో మేమైతే బ్యాక్ ఫౌంటైన్ అయితే ఉంది, చాలా బాగుంది. అందరూ అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నారు. క్లా మిషన్ బ్యాక్ సైడ్ అనమాట అది ఫౌంటైన్. అక్కడికైతే వెళ్ళి నించున్నాం అనమాట. అందరము అంటే ముగ్గురుమును కాసేపు నించొని అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఈ ఫౌంటైన్ ఉండడం వల్ల ఏరియా అంతా కొంచెం చాలా చల్లగా ఉంది అంటే అనిపించింది నాకు. నా వీడియో అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్.
అలాగా ఫన్ లీగ్ మొత్తం అంతా కూడా ఫుల్గా తిరిగేసాము. అంటే ఇంకా ఏమి పే చేసి రైడ్స్ అవి కూడా మేమైతే ఏమీ ఎక్కలేదు. అక్కడ చూడండి బస్సులో ఎంతమంది జనాలు ఉన్నారో, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఎక్కేసారు. అది డబుల్ డెక్కర్ బస్ టైపు. అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత టాయ్స్ అన్నీ పెట్టి ఒక చిన్న వీడియో అయితే తీసాను. అక్కడైతే వచ్చిన పాయింట్స్ తోటి నేను ఈ రిమోట్ కార్ అన్నది తీసుకున్నాను. నాకైతే ఈ బ్యాగ్ చాలా క్యూట్గా అనిపించింది. అలాగే మా అమ్మాయి ఇచ్చిన ఫోజెస్ అనమాట ఇవన్నీని. అక్కడ ఉన్నట్టు తిని కూడా ఇచ్చేది, నించొని అలా ఉంటే నేను ఫొటోస్ అయితే తీసాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్, నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.